అందరికీ ప్రైజ్లో. ఈరోజు దేవుని వాగ్దానం. ఈరోజు వాక్యం యెషయా 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు, ఏలయనగా అతను నీ యందు విశ్వాసం ఉంచి అన్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుని మనతో ఏం మాట్లాడుతున్నారంటే, ఇక్కడ ఆనుకొనుట అంటే కేవలం ఏదో ఒక సమయంలో దేవుని గురించి ఆలోచించడం కాదు. దీని అసలు అర్థం ఒకదానిపై పూర్తిగా ఆధారపడడం లేదా దేవుని వైపే మనస్సు స్థిరంగా నిలుపుకోవడం అని అర్థం. పరిస్థితులు ఎలా ఉన్నా మన దృష్టి సమస్యల మీద కాకుండా దేవుని శక్తి మీద నిలిచి ఉంచడమే ఆనుకొనుట. పూర్ణ శాంతి హీబ్రూ భాషలో దీనిని షాలోమ్ అని అంటారు. అంటే రెట్టింపు శాంతి లేదా సంపూర్ణమైన శాంతి అని అర్థం. లోకం ఇచ్చే శాంతి తాత్కాలికమైనది, కానీ దేవుడు ఇచ్చే శాంతి మన హృదయాన్ని, ఆలోచనలు అన్ని వేళలా కాపాడుతుంది. మనసు గందరగోళంగా ఉన్నప్పుడు దేవుని వైపు తిరిగితే ఆయన మనకు ఎనలేని ప్రశాంతతను అనుగ్రహిస్తాడు. కాపాడుదువు అంటే మనం దేవుని మీద ఆధారపడినప్పుడు మన మనస్సును కృంగిపోనివ్వకుండా ఆయన కాపాడుతారు. ఆయన మన చుట్టూ ఒక రక్షణ కవచంలా ఉండి అవసరమైన లేదా అనవసరమైన భయాలు మన దరి చేరకుండా చూస్తారు. విశ్వాసం ఉంచుట అంటే శాంతి లభించడానికి పునాది విశ్వాసం. ఆయన నన్ను చేయి విడువడు, నాకు తోడుగా ఉన్నాడు అనే నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో అక్కడ భయం ఉండదు. మనం మన ఆలోచనలను, చింతనలను దేవుని పాదాల దగ్గర ఉంచి ఆయననే నమ్ముకున్నప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుడు మన హృదయాలను సంపూర్ణమైన నెమ్మదితో నింపుతారు. నీవు దేవుని గురించి చింతిస్తున్నావో దానికంటే నీ దేవుడు గొప్పవాడిని గ్రహించి ఆయన వైపు చూడండి. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీ పవిత్రమైన నామానికి వందనాలు నాయన. ఈరోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. నాయన, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీ పూర్ణ శాంతి గలవాడిగా కాపాడదు అని సెలవిచ్చావు తండ్రి. అవును తండ్రి, ఈ లోకంలో మాకున్న సమస్యలు, ఆందోళనలు నాయన, మరీ గందరగోళాలు నాయన తండ్రి, పరిస్థితుల మధ్య మా మనసులు నాయన నీ వైపు నాయన తిప్పుతున్నాయి ప్రభా. నీ మీద నుంచి నాయన మా స్వబుద్ధి మీద ఆధారపడకుండా తండ్రి నీ శక్తి మీద, నీ కృప మీద ఆనుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి నాయన. మా హృదయంలో ఉన్న భయాలను నాయన, అశాంతిని నాయన తొలగించి నాయన నీవు ఇచ్చే నాయన ప్రతి పూర్ణ శాంతిని మాకు అనుగ్రహించండి ప్రభా. మేము నీ మీద విశ్వాసం ఉంచున్నాం తండ్రి. నీ చిత్తాన్ని నాయన మేము అప్పగించుకుంటున్నాం ప్రభా. నాయన మేము మీకు మాత్రమే నాయన తండ్రి లొంగి ఉన్నాం ప్రభా. ఈ రోజంతా నాయన నీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు ప్రభా. మా ఆలోచనలు తండ్రి, మా అడుగులను నాయన నీ శాంతి మార్గంలో నడిపించమని అడుగుతున్నాం తండ్రి. నాయన మేము చదువుకున్నప్పుడు నాయన ప్రతి ఒక్కరు చదువుకున్నప్పుడు నాయన ప్రతి ఒక్కరికి నాయన జ్ఞానాన్ని దయచేయండి నాయన. బిడ్డలందరికీ నీ హస్తాలను నాయన అప్పగిస్తున్నాం ప్రభా. నాయన మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. వారికి మంచి జ్ఞానాన్ని దయచేయండి, వివేకాన్ని దయచేయండి. వారు చదివిన విషయాలను నాయన గుర్తుంచుకునేలా తండ్రి వారి జ్ఞాపక శక్తిని దయచేయండి. ఆయన పరీక్షల సమయంలో భయం లేకుండా ధైర్యంతో రాసేలా తోడుగా ఉంచండి. వారి భవిష్యత్తును ఆశీర్వదించండి తండ్రి. ఉన్నత శిఖరాల్లో నాయన తండ్రి వారిని ఉంచండి. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ సేవలో ఉన్న ప్రతి పాస్టర్లందరినీ దీవించండి నాయన. వారికి కావాల్సిన ఆత్మబలాలను శారీరక ఆరోగ్యం తండ్రి, శారీరకంగా ఆరోగ్యం దయచేయండి తండ్రి. మీ వాక్యాన్ని స్పష్టంగా శక్తివంతంగా ప్రకటించే కృపను వారికి ఇవ్వండి ప్రభా. వారి తండ్రి పరిచర్యను మీరే బలాన్ని దయచేయండి. వారు పరిచర్య చేస్తుండగా తండ్రి ప్రతి ఒక్కరికి మీరే కృపను దయచేయండి. వారి కుటుంబాలకు మీరే రక్షణగా ఉండండి, కవచంగా ఉండండి తండ్రి. సాతాను పెట్టే శోధనలన్నింటినీ తండ్రి వాళ్ళు జయించేలాగా సహాయం దయచేయండి తండ్రి. గర్భవతులుగా ఉన్న వారందరికీ మీ కృపను దయచేయండి. మీ బిడ్డలందరికీ మీ
కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి గర్భఫలాన్ని ఆశీర్వదించండి నాయన. గర్భంలో పెరుగుతున్న బిడ్డకి నాయన తండ్రి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. నాయన తల్లికి బిడ్డకి ఎటువంటి అనారోగ్యం లేకుండా మీరే కాపాడండి నాయన. ప్రసవ సమయంలో మీ నాయన మీ దేవదూతలు కావలించండి నాయన. నాయన తండ్రి ఏ ప్రాబ్లం లేకుండా నాయన తండ్రి నాయన హ్యాపీగా నాయన డెలివరీస్ అవ్వడానికి సహాయం దయచేయండి తండ్రి. నాయన పుట్టబోయే బిడ్డ మీ నామానికి నాయన తండ్రి మహిమ తెచ్చేలా దీవించమని అడుగుతాం. ఈ చిన్న ప్రార్థన వేసి నమ్మని అడుగుతున్నాం నా పరమ తండ్రి. ఆమేన్.